చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అనంతపురంలో నర్సు మృతి కలకలం రేపుతోంది. నగరంలోని సవేర్ ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి దివ్య అదే ఆసుపత్రికి చెందిన హాస్టల్లో ఉంటోంది. బుధవారం రోజు అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. దివ్య మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురంలో ఈ అనుమానాస్పద మృతి తీవ్రంగా కలకలం రేపుతోంది. నైట్ డ్యూటీ చేసినటువంటి దివ్యశ్రీ ఒక్కసారిగా చనిపోయింది అని పేరెంట్స్కి ఫోన్ రావడంతో ఒక్కసారిగా వాళ్ళు కంగు తిని కింద పడిపోయారు. శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ గ్రామానికి చెందిన వడ్డె దివ్య 3 ఏళ్లుగా సవేర్ ఆసుపత్రిలో పనిచేస్తోంది. ఆరోగ్యం బాగాలేదని మంగళవారం రాత్రే తోటి నర్సులకు తెలిపి టాబ్లెట్లు వేసుకున్నట్టుగా అక్కడ ఉన్నటువంటి తోటి నర్సులు చెప్తా ఉన్నారు. మధ్యాహ్నమైన ఆ తర్వాత రోజు మధ్యాహ్నం వరకు కూడా లేవకపోతే మధ్యాహ్నం షిఫ్ట్ ముగించుకొని వచ్చినటువంటి నర్సులు లేపే ప్రయత్నం చేశారు, పలకరించారు, స్పందన లేదు. అప్పటికి పల్స్ పరిశీలిస్తే చిన్నగా నాడి కొట్టుకుంటూ ఉంది. వెంటనే సవేర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే దివ్యశ్రీ చనిపోయింది అంటూ వైద్యులు చెప్పారు. దివ్య మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ కూతురిని చంపేశారు, తమ కూతుర్ని చాలా దారుణంగా చంపేశారు అంటూ దివ్యశ్రీ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలి అంటూ డిమాండ్ చేస్తూ ఆసుపత్రి దగ్గర బైఠాయించి ఏమే చనిపోవటానికి కారణం ఆసుపత్రిలో ఉన్న సిబ్బందే కారణం, నిజాలు నిగ్గు తేల్చాలి, మా అమ్మాయికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు, ఆరోగ్య సమస్యలు లేవు, కారణం ఏంటో బయట పెట్టాలి, ఎవరు చంపాడో బయట పెట్టాలంటూ పెద్ద ఎత్తున ఆసుపత్రి దగ్గర కూర్చుని ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. లేదంటే తాము కూడా ఉన్న పళంగా ఆత్మహత్య చేసుకుంటాం, మేము కూడా చనిపోతాం, ఈ ఆసుపత్రి యాజమాన్యం ముందుకు రావాలి, ఆసుపత్రిలో ఉన్న సిబ్బంది కారణం ఏంటో చెప్పాలి అంటూ అక్కడ డిమాండ్ చేస్తూ కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనలు చేస్తున్నటువంటి విజువల్స్ కూడా మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. నర్సు అనుమానాస్పదంగా మృతి చెందడంతో పెద్ద చర్చకు దారితీసింది. అసలు దివ్య ఎలా చనిపోయింది ఒక పెద్ద మిస్టరీగా కనిపిస్తోంది. అప్పటి వరకు బాగానే ఉంది. తల్లిదండ్రులకు ఫోన్ చేసి మాట్లాడింది, నేరుగా తల్లితో ఫోన్లో మాట్లాడింది. నాకు కొద్దిగా హెల్త్ కొంచెం బాగాలేదు, నాకు కొంచెం నలతగా ఉంది, ఒంట్లో కొద్దిగా నీరసంగా ఉంది, నేను కాసేపు రెస్ట్ తీసుకుంటానమ్మా, మళ్ళీ ఫోన్ చేస్తానని చెప్పి ఫోన్లో మాట్లాడింది. ఆ తర్వాత తను ట్యాబ్లెట్ వేసుకుని ఇప్పుడు నిద్రించడానికి హాస్టల్ రూమ్కి వెళ్ళి పడుకుందని చెప్పి తోటి నర్సులు చెప్తూ ఉన్నారు. అప్పుడు ఆ నర్సులు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మేము మీకు తెలియజేస్తా ఉన్నాం. ఆమెకి కొద్దిగా హెల్త్ బాగోపోయేసరికి ట్యాబ్లెట్స్ వేసుకుని రెస్ట్ తీసుకుందామని చెప్పి హాస్టల్కి వెళ్ళి పడుకుంది. ఆ రోజు రాత్రంతా నిద్రించింది. మరుసటి రోజు కూడా మధ్యాహ్నం వరకు లేవలేదు. మధ్యాహ్నం వరకు కూడా ఆయన లేవలేదు. ఎందుకంటే అప్పటి వరకు ఒక షిఫ్ట్ ముగించుకొని, ఉదయం షిఫ్ట్ ముగించుకొని మధ్యాహ్నానికి హాస్టల్కి ఎవరైతే ఫ్రెండ్స్ ఎవరైతే వచ్చారో, తోటి నర్సులు ఎవరైతే వచ్చారో వాళ్ళు చూసేసరికి ఎందుకు దివ్యశ్రీ ఇంకా లేవలేదు, ఒంట్లో బాగాలేదా, దివ్యశ్రీ నీకేమైందని చెప్పి లేపే ప్రయత్నం చేశారు. ఎప్పటికీ లేవలేదు. బాగా కదిలించారు, ముఖం మీద వాటర్ కొట్టారు. కానీ దివ్యశ్రీ లేవల. నాడి పట్టుకుని చూశారు, వాళ్ళు కూడా నర్సులే కాబట్టి. నాడి పట్టుకుని చూస్తే చిన్నగా కొట్టుకుంటోంది, చాలా చిన్నగా ఉంది నాడి కొట్టుకోవటం. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాత అక్కడ వైద్యులు పరిశీలిస్తే అప్పటికే చనిపోయింది దివ్యశ్రీ అని వైద్యులు చెప్పారు. అసలు ఏం జరిగిందో ఎవరికి అర్థం కావట్లా. మరి ఎలాంటి టాబ్లెట్ ఆమె వేసుకుంది? ఆమె ఒంట్లో బాగోలేదని చెప్పి ముందు తల్లితో చెప్పారు. ఏం బాగలేదు, అనారోగ్య సమస్య ఏంటి, ఏ ట్యాబ్లెట్ వేసుకున్నారు, ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత అదేమైనా రియాక్షన్ ఎక్కువైందా, లేదంటే స్లీపింగ్ ట్యాబ్లెట్స్ ఏమైనా ఎక్కువ వేసుకున్నారా, ఇవన్నీ కూడా కారణాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం పోస్ట్ మార్టం జరుగుతుంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే కానీ దీనికి కారణం ఏంటో బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. కానీ తల్లిదండ్రులు ఒకటే చెప్తా ఉన్నారు. తల్లిదండ్రులు చాలా స్పష్టంగా మా అమ్మాయికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు, 3 సంవత్సరాలుగా అదే ఆసుపత్రిలో పనిచేస్తోంది, 3 సంవత్సరాలుగా చాలా హ్యాపీగా తన డ్యూటీ తను చేసుకుంటుంది, హాస్టల్కి వస్తుంది, అప్పుడప్పుడు నెలకోసారి ఇంటికి వస్తుంది, తన డ్యూటీ తాను నిమగ్నమైపోయి కష్టపడి పనిచేసే అమ్మాయి, ఎప్పుడూ కూడా ఎలాంటి ఆరోగ్య సమస్య తనకు లేదు, చాలా హ్యాపీగా ఉన్నటువంటి, చాలా ఆరోగ్యంతో ఉన్నటువంటి మా కూతురు దివ్యశ్రీ ఉన్న పళంగా ఎందుకు చనిపోతుంది, ఎవడో ఏదో చేస్తుంటాడు, ఎవరో ఏదో అనుంటారు, ఏదో కారణం లేకుండా చనిపోదు, నిజాలు నిగ్గు తేల్చండి, ఆసుపత్రి యాజమాన్యం మాకు సమాధానం చెప్పాలి, ఆసుపత్రిలో పనిచేసే సిబ్బంది మాకు సమాధానం చెప్పాలంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా ఆసుపత్రి దగ్గర చేరుకున్నటువంటి పరిస్థితుంది. కానీ ఏమే లేవకపోయేసరికి, కూతురు దివ్యశ్రీ నిద్ర నుంచి లేవకపోయేసరికి ఆసుపత్రి సిబ్బంది పేరెంట్స్కి ఫోన్ చేశారు, తల్లికి ఫోన్ చేశారు, మీరు అర్జెంటుగా ఉన్న పళంగా రండి అని చెప్పి అన్నారు. రాత్రే కదా మా అమ్మాయితో నేను మాట్లాడాను, రాత్రే కదా
అంతా బాగానే ఉంది, నేను కొద్దిగా టైడ్ అయిపోయాను, రెస్ట్ తీసుకుంటానంది. ఈలోపే ఏం జరిగింది? ఎందుకు మమ్మల్ని రమ్మన్నారు? విషయం చెప్పలా, మీరు అర్జెంటుగా రండి, ఉన్నపళంగా రండి అని చెప్పి మాత్రమే ఫోన్ చేశారు. భయాందోళనకు గురై, ఒక్కసారిగా ఆందోళనకు గురై ఆసుపత్రి దగ్గరికి వస్తే మీ అమ్మాయి ఇక లేదు అని చేదు వార్త చెప్పారు. మీ అమ్మాయి ఇక లేదు అనేసరికి ఉన్న పళంగా ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తీవ్ర భయాందోళన, అసలు ఏం జరిగిందో కూడా అర్థం కాని పరిస్థితి. కనీసం ఒక్కటంటే ఒక్క సమాధానం కూడా ఎవరు చెప్పట్లా. తోటి ఫ్రెండ్స్ నర్సుగా ఉన్నోళ్ళు వాళ్ళు చెప్పట్లా, ఆసుపత్రి సిబ్బంది చెప్పట్లా, ఎవరు కూడా ఏం జరిగిందో చెప్పని పరిస్థితి. అసలు ఏమీ కాకుండానే, ఎలాంటి సమస్య లేకుండానే ఉన్నపళంగా చనిపోతారా? ఏదో ఒక బలమైన కారణం ఉంది, వెలికి తీయాలి, ఏదో జరిగింది, వెలికి తీయాలంటూ కుటుంబ సభ్యులు బంధువులందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. ఒక్కసారి విజువల్లో చూద్దాం ఆందోళన ఎట్లా జరుగుతుందనేది. ఇక్కడ ఆందోళన చేస్తూ ఉన్నారు. కనీసం ఈ ఆందోళనకు సంబంధించి ఎవరు కూడా సరిగా రెస్పాండ్ కావట్లేదు, ఎవరు ఏం మాట్లాడట్లేదు. మీరు ఆందోళనలు చేసుకోండి, కానీ మా దగ్గర ఉన్న సమాచారం ఇదే. ఇక్కడ ఆసుపత్రి సిబ్బంది కావచ్చు, ఆమెకు సంబంధించిన వ్యక్తులకు సంబంధించి దివ్యశ్రీని ఏమైనా అన్నారా? దివ్యశ్రీకి సంబంధించి ఎవరైనా దురుసుగా ప్రవర్తించారా? ఏమైనా మనస్తాపానికి గురైందా? ఇలాంటి డీటెయిల్స్ ఏమీ మాకు లేవమ్మా. ఆమె మొన్నటి వరకు నిన్నటి వరకు కూడా చాలా బాగుంది, చాలా హ్యాపీగా డ్యూటీ చేసుకుంటుంది, హాస్టల్కి వెళ్తుంది, మళ్ళీ ఇక్కడ ఆసుపత్రికి వచ్చి తన డ్యూటీ తను చేసుకుంటుంది. మాకు ఎలాంటి కంప్లైంట్స్ లేవు, ఎందుకు ఇలా జరిగిందో మాకు కూడా తెలియట్లేదు. సరే, పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది, అప్పటి వరకు వెయిట్ చేద్దాం అని చెప్పారు. కానీ కుటుంబ సభ్యులు చాలా ఆవేదనతో ఉంటారు, కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కూతురు ఇక లేదు అన్న ఆ వార్తను, ఆ బాధను వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే తల్లిదండ్రులు, అక్కడ బంధువులు ఆందోళన చేయడానికి కూడా కారణం. కొంతమంది అక్కడ మనకు తెలుసు, ఏఐటీయూసీ కార్యకర్తలు కూడా కొంతమంది వచ్చి ఆసుపత్రి దగ్గర ఆందోళన చేస్తూ ఉన్నారు. అసలు దివ్యశ్రీ అంతకు ముందు రోజు తల్లికి ఫోన్ చేసి ఏం చెప్పింది, ఆ తల్లి ఏమన్నదో కూడా ఒక్కసారి మనం విందాం. నేను రెస్ట్ తీసుకుంటాలే, పనుకుంటాలే అనింది నాతో. మళ్ళా 1:15కే హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది. ఎందుకు మేడం ఫోన్ చేస్తున్నారంటే ఏమీ సమాధానం చెప్పడం లేదు. మీరు ఎందుకు ఏం మా దివ్యాకి ఏమన్నా అయిందా, ఎక్కడైందంటే ఏమీ సమాధానం చెప్పలేదు. మీరు రాండి అంటారు కానీ సార్ ఏమీ సమాధానం చెప్పలేదు. మళ్ళా మా పేరెంట్స్ పోయినారు, ఈడ టౌన్లో వాళ్ళు పోతే వాళ్ళని హలో చేయనీలేదంట, వాళ్ళు లోపలికి రానిలేదంట, మీరు బయట ఉండండి, మీరు రావద్దండి అంటారంట. మళ్ళీ 1 గంటకు వాళ్ళు లోపలికి పిలుచుకున్నారంట. నేను వచ్చినా సార్ మీ బిడ్డ అట్లా అడదని కాళ్ళు పట్టుకున్నా సార్, ఎవరు సమాధానం చెప్పలేదు. టాప్ నర్సులు కదమ్మా చెప్పండి అని కాళ్ళకు వాళ్ళన్నారు సార్. మీకు బిడ్డలు ఉన్నారు కదా, మీకు అక్కగారు చెల్లెలు ఉన్నారు కదా, మీ బిడ్డలు అట్లాడదమ్మా, ఎన్నేళ్ళ నుంచమ్మా డ్యూటీ చేస్తున్నది, ఏమో చెప్పండి తల్లులారా అని కాళ్ళు పట్టుకున్నా సార్. సమాధానమే చెప్పలేదు, హాస్పిటల్ స్టాఫ్ ఎవరు సమాధానం చెప్పలేదు. అనంతపురంలో అనుమానాస్పద స్థితిలో నర్సు మృతి చెందటం తీవ్ర కలకలం రేపుతోంది. నైట్ డ్యూటీ చేసి హాస్టల్కు వెళ్లిన దివ్యశ్రీ కన్నుమేయటం అసలు ఏం జరిగిందో ఒక మిస్టరీగా మారిన పరిస్థితి. శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ గ్రామానికి చెందిన దివ్యశ్రీ 3 ఏళ్లుగా సవేర్ ఆసుపత్రిలో పనిచేస్తోంది. ఆరోగ్యం బాగాలేదని మంగళవారం రోజు రాత్రి తోటి నర్సులకు చెప్పి అక్కడి నుంచి ట్యాబ్లెట్ తీసుకుని వెళ్ళింది. ట్యాబ్లెట్ వేసుకుని పడుకుంది. మధ్యాహ్నమైనా సరే, బుధవారం మధ్యాహ్నమైనా సరే లేవలేదు. మధ్యాహ్నం షిఫ్ట్ నుంచి వచ్చినటువంటి ఆ నర్సులు పలకరించిన, గట్టిగా పిలిచి లేపినా సరే స్పందన లేకపోవడంతో పల్స్ పరిశీలించారు. పల్స్ కూడా చిన్నగా కొట్టుకోవడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందిందని వైద్యులు చెప్పడంతో ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. అసలు ఎందుకు చనిపోయిందో కూడా ఎవరికి, తోటి నర్సులకి, ఫ్రెండ్స్కి ఎవరికి అర్థం కాని పరిస్థితి. అప్పటికే వైద్యులు చెప్పారు చనిపోయింది దివ్యశ్రీ అని. వెంటనే పేరెంట్స్కి సమాచారం ఇస్తే వాళ్ళు కూడా అవాకైపోయారు. రాత్రే కదా ఫోన్ చేసింది, వర్క్లో టైడ్ అయిపోయాను, కొద్దిగా నేను రెస్ట్ తీసుకోవాలని చెప్పేసి అన్నది. ఇప్పుడు మీరు ఫోన్ చేసి దివ్యశ్రీ ఇక లేదు అని మీరు చెప్తున్నారంటే ఏం జరిగిందో అంతా ఒక గందరగోళంగా ఉంది. మా పాపని ఎవరో ఏదో చేశారు, మా పాపని ఎవరో ఏదో కావాలని ఆమెని పూర్తిగా పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఆ ఫోన్కి సంబంధించిన రికార్డ్స్ అన్నీ కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఎవరి వల్ల ఈ విధంగా ఏమైనా జరిగిందా అలాంటి అనుమానంతో ఇన్వెస్టిగేట్ చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఏదో జరిగింది, మా పాపకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు, దీని వెనకాల ఎవరున్నారో నిజాలన్నీ కూడా నిష్పక్షపాతంగా విచారణ చేసి నిగ్గు తేల్చాలంటూ బంధువులు, కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఒక మిస్టరీగా కనిపిస్తుంది. ఫ్రెండ్స్ను కూడా ఇంటరాగేట్ చేస్తూ ఉన్నారు. ఫ్రెండ్స్కి కొంత సమాచారం తెలిసి ఉండొచ్చేమో, ఆమె ఏదైనా విషయానికి సంబంధించి బాధపడుతుందా, ఆరోగ్యం బాగాలేదు రెస్ట్ తీసుకుంటాను అన్నప్పుడు
ఏం మీతో పంచుకుంది, ఇవన్నీ కూడా పోలీసులు ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే కానీ కొన్ని కీలకమైనటువంటి విషయాలు బయటపడే అవకాశం కనిపిస్తోంది. ఏమైనా పర్సనల్ విషయాలు ఫ్రెండ్స్తో ఏమైనా పంచుకుందా, ఏమైనా ఆందోళనతో కానీ టెన్షన్తో కానీ ఇంతకుముందు గడిపిన పరిస్థితి ఏమైనా ఉందా, ఏమైనా పర్సనల్ విషయాలు మీతో ఏమైనా పంచుకుందా, ఇవన్నీ కూడా తోటి నర్సులు ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు, ఆరా తీస్తూ ఉన్నారు. కానీ ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు ఇంతవరకు ఎలాంటి విషయం కూడా బయటకు రాలేదు. పోస్ట్ మార్టం రిపోర్టు కోసం అంతా కూడా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ కుటుంబ సభ్యుల ఆవేదన అంతా ఇంత కాదు. ముందు రోజు వరకు అంత ఆరోగ్యంగా ఉన్నటువంటి ఆ పాప దివ్యశ్రీ ఉన్న పళంగా ఇక లేదు అనేసరికి గుండెలు పగిలి రోధిస్తున్నటువంటి పరిస్థితి. సవేరా ఆసుపత్రి దగ్గర ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఆ తల్లి ఆవేదన మీరు విన్నారు కూడా. అంతకుముందు చాలా వరకు బాగుంది మా పాప, కానీ ఒక్కసారిగా మీరు ఆసుపత్రికి ఒకసారి రండి, విషయం చెప్పకుండా రండి రండి అంటే మేము ఆందోళనకు గురయ్యాము. తీరా ఇక్కడికి వచ్చి చూసేసరికి ఎవరూ కూడా సమాధానం చెప్పట్లేదు, ఏం జరిగిందో చెప్పట్లేదు. కాళ్ళ మీద పడ్డాను, కాళ్ళ మీద పడి ఏడ్చాను, దివ్యశ్రీకి ఏమైంది, ఎందుకు ఇట్లా అయింది, తను చాలా బాగుంటుంది కదా, ఆరోగ్యంగా ఉంటుంది కదా, తన పనులు తాను చేసుకుంటుంది కదా, ఆసుపత్రిలో ప్రతిరోజు కూడా డ్యూటీకి వెళ్ళి సాయంత్రం అయ్యేసరికి ఫోన్ చేస్తుంది, డ్యూటీ అలాగే హాస్టల్, అసలు ఎక్కడ ఎలాంటి సమస్య లేదు, ఉన్న పళంగా ఎందుకు చనిపోతుంది, ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే తెలుస్తుంది కదా, మీరు ఫ్రెండ్స్గా ఉన్నారు, తోటి నర్సులు మీరందరూ, మీకు ఏదైనా తెలిసి ఉంటుంది కదా, చెప్పండి చెప్పండి అంటూ వాళ్ళు చాలా బాధతో అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, తోటి నర్సులు అందరితో కాళ్ళ వేళ్ళ పడి అడిగినా ఎవరూ కూడా సమాధానం చెప్పలేదు. ప్రస్తుతం పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. ఇటువైపు ఆందోళన కూడా కొనసాగుతుంది. వాస్తవాలు అనేవి ఈ సాయంత్రం వరకు ఏం జరిగి ఉంటుంది, అసలు ఈ డెత్కి మిస్టరీ ఏంటనేది కూడా తెలిసే అవకాశం ఉంది.